రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు, దైవాశీస్సులు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అలాగే కొంచెం పోతుంది, చూడండి, సౌండ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం దేవునికి స్తోత్రం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కోత వస్తుందమ్మా, ఒక సౌండ్ తగ్గించండి. ఇది కొంచెం ఎదరికన్నా పెట్టండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడా, నీ ఘననామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. సమయంలో నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడమని అడుగుతున్నాను. యేసు రక్తము యొక్క ప్రభావము చేత మేమందరము నింపబడుదుముగాక. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసి మీరే మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను, అంధకార క్రియలను లయము చేయమని మీరే మహిమ పొందవలసిందిగా యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో దేవుడు అబ్రహాముతో చెబుతున్న మాట, దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడిన మాట, మాట్లాడిన కాలము, మాట్లాడిన విషయం, ఏ సమయంలో మాట్లాడుతున్నాడో అక్కడ రాయబడింది. ఏమని మాట్లాడుతున్నాడో కూడా ఇక్కడ క్లియర్గా రాయబడింది. 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అబ్రహాము పట్ల ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానపు సమయము సమీపించిన దినాలలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు అబ్రామును పిలిచిన నాడు అబ్రాముతో చెప్పాడు, నేను నీకు సంతాన భాగ్యాన్ని కలగజేస్తాను. ఎలాంటి సంతానం ఇస్తానంటే, ఆకాశ నక్షత్ర సమానమైన సంతానాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసి, అబ్రామును దేవుడు పిలిచిన నాడు ఇచ్చిన వాగ్దానపు మాటలు నెరవేరవలసిన సమయం ఆసన్నమయ్యింది. 100 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. అంటే దానికి కరెక్ట్గా 1 సంవత్సరం ముందు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. పైగా ఆదికాండం 16వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము యొక్క వయసు రాయించాడు. 17వ అధ్యాయంలో కూడా అతని వయసు రాయించాడు. 16వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, ఆదికాండము 16వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, హాగరు అబ్రామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు, 86 సంవత్సరాల వయసు. ఇప్పుడేమో 99 సంవత్సరాల వయసు.
మీకు ఇదివరకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో కానీ మరలా చెప్తాను. ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములనే ఈ పంచకాండాలను మోషే చేత దేవుడు రాయించాడు. మోషే భక్తుడు ఈ పంచకాండాలను రాసినప్పుడు అధ్యాయాలుగా, వచనాలుగా వీటిని రాయలేదు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అనే విభజన కూడా లేదు. ఒక పారాగ్రాఫ్ రాసినట్టు ఒక చాప్టర్ మొత్తం వివరంగా రాసుకుంటూ వచ్చాడే తప్ప అధ్యాయ వచన విభజన అనేది జరగలేదు. మరి అధ్యాయాలుగా, వచనాలుగా ఎప్పుడు దీన్ని విభజించారో తరగతి నాతాన్ అనేటువంటి ఒక హెబ్రీల యొక్క యూదుల యొక్క రబ్బీ బోధకుడు 1448వ సంవత్సరంలో పాత నిబంధన గ్రంథాన్ని వచనాలుగా విభజించాడు. అంతకుముందు స్టీఫెన్ లాంగ్స్టన్ అనేటువంటి ఆయన 1227వ సంవత్సరంలో బైబిల్ గ్రంథానికి అధ్యాయ విభజన చేశాడు. 1227వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్స్టన్ అనేటువంటి వ్యక్తి అధ్యాయాలుగా దాన్ని విభజిస్తే పాత నిబంధన గ్రంథాన్ని నాతాన్ అనేటువంటి ఒక రబ్బీ దాన్ని వచనాలుగా విభజించాడు. ఇది 1448. అంటే అంతకుముందు అంటే 14, 12 అంటే 13వ శతాబ్దం, 15వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాం. రాబర్ట్ స్టీవెన్స్ అనేటువంటి ఆయన 1555లో క్రొత్త నిబంధన వచన విభజన చేశాడు. మరి అంతకుముందు అంతా అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. 1227వ సంవత్సరానికి పూర్వం అయితే వచన విభజన, అధ్యాయ విభజనే లేదు. అంతా ఒక పారాగ్రాఫ్ చదువుకున్నట్టు చదువుకోవడమే. మరి ఈ పరిస్థితుల్లో 16వ అధ్యాయం 16వ వచనంలో అబ్రాము 86 సంవత్సరముల ఈడు కలిగిన వాడని రాసి, మళ్ళీ ఆ వెనువెంటనే 17వ అధ్యాయం ప్రారంభంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని రాశారు. అంటే ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు అధ్యాయాలుగా విభజించిన తర్వాత మనకి ఇప్పుడు అది వేరే అధ్యాయం, ఇది వేరే అధ్యాయం అనుకుంటున్నాం. మరి విభజన జరగకముందు ఏముందని చెప్పాను, అంతా ఒకటే పారాగ్రాఫ్ రాసినప్పుడు దగ్గరగా అక్కడేమో 86 ఏండ్ల వాడైనప్పుడు అని, కిందన 99 సంవత్సరాల వాడైనప్పుడు అని 2 సంవత్సరాలు, అతని వయసులో ఉన్నటువంటి 2 కాలఘట్టాలను అతడు ఎందుకు ఎత్తి చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఎత్తి చెప్పాడు అంటే ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి, ఒక అనుభవం ఏదో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఒక పాఠం నేర్పడానికి పూనుకున్నప్పుడు లేఖనంలో కొన్ని సూచనలు, కొన్ని విషయాలు మనకి ఉంచి వెళ్తాడు. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటేనే దేవుని సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. వినబట్లేదా? ఎవరైనా ఒకరు మొబైల్ ఉన్నవాళ్ళు లైవ్ పెట్టి కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 86 సంవత్సరాలు, 99 సంవత్సరాలు ఈ గోలంతా మాకు ఎందుకు పాస్టర్ గారు? మా వయసే మాకు తెలియట్లేదు, ఆయన గొడవ మనకెందుకు? కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, పల్లెటూరులో చదువుకోలేని కాలాలు అవి. నేను అంతగా ఊహ తెలియదు, ఎప్పుడు పుట్టామనంటే వాళ్ళ వయసే వాళ్ళకి తెలియదు. ఏజెన్సీలో చాలాసార్లు ఈ పరిస్థితి ఎదురైంది. అమ్మ నీ వయసు ఎంత అంటే ఏమో
అదేనమ్మా నీకు ఎంత ఉంటాయి? మొన్న ఒక ఆయన వచ్చి రాసుకో 26 రాసుకో అన్నాడు. 26 రాసుకో అన్నాడు. 26 రాసుకోవాలా నేను? అతనికి ఇంచుమించుగా నాకు తెలిసి అతని వయసు ఎంత ఉంటుందంటే ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఏమి రాసుకోవాలి నేను? ఒక 26 రాసుకో. మన వయసే మనకు పూర్తిగా తెలియదు అనుకుంటే ఆయన గొడవ ఎందుకు సార్? అబ్రహాం గొడవ. మొన్న ఒక అక్క వచ్చింది. అక్కకు 70 ఏళ్ళు ఉంటాయి అండి. ఆ 70 ఏళ్ళు ఉన్నాక 30 ఉంటాయా? ఏమో నాకేం తెలుసు, 30 ఉంటాయా? 30. వాళ్ళ వయసులో ఎందుకనంటే ఇప్పుడు మెడికల్ క్యాంప్ జరిగినప్పుడు రాస్తాం కదా, లిస్ట్ రాస్తాం కదా, ఆవిడ పేరు, వయసు, ఊరు రాస్తాం. ఐ క్యాంప్ అయినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాస్తాం. ఆ రాసినప్పుడు ఈ స్టోరీలన్నీ బయటకు వస్తాయి. ఎంత నీ వయసు అంటే రాసుకో, ఎంత ఉంటుంది, ఎంత కొంత మనం రాసుకోవడమే. ఇంకా వాళ్ళకేమి అడ్డు ఆపులు లేదు. ఏంటంటే అప్పుడులో చదువులు లేవు, ఏం తెలియదు వాళ్ళకి. పొద్దున్నే లేస్తారు, పొలానికి వెళ్తారు, ఏదో కాస్త సంపాదించుకుంటారు, తింటారు. ఎవరన్నా పుడితే వాళ్ళకి పుట్టినరోజులు పండగలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ డేట్లు వర్జాలు, వాళ్ళకి ఏమన్నా జాతక చక్రాలు ఉన్నాయా? కానీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము గారు గొడవ దేనికిది సార్ అంటే దేవుడు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలనుకున్నప్పుడు ఇలాగా వయసులు కాలాలు చెబుతాడన్నమాట. ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో మనం విందాం. మొదట 86 సంవత్సరాలని 16:16లో రాయబడింది. 17:1లో ఎన్ని సంవత్సరాలు? 999 తీసేయండి. అందులోంచి 99లోంచి 86 తీస్తే ఎంత అమ్మా? ఎందుకు తీయాలి? నేను తీనన్నట్టు చూస్తారేటమ్మా? ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. అబ్రాము జీవితంలో మౌన కాలము, దేవుడు కోపగించిన కాలము 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు దేవుడు అబ్రాముతో మాట్లాడడం మానేశాడు. ఎందుకో బైబిల్ న్యూమరాలజీ అని ఒక శాస్త్రాన్ని గురించి చెబుతారు. అందులో 13 అనేటువంటి సంఖ్య, 13 అనే సంఖ్య అది దుష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సాతాను యొక్క పేర్లన్నీ కూడా హెబ్రీ భాషలో రాసి దాని న్యూమరిక్ వాల్యూ చూస్తే 13 వస్తుందట. అబుల్లోయోను, అపవాది, సాతాను ఇలాంటి పేర్లు వాడికి ఉన్నాయి చూడండి. ఆది మహాఘట సర్పము, వీటన్నిటినీ కూడా హెబ్రీ భాషలో వాటి న్యూమరిక్ వాల్యూ చూస్తే ఎంత అంటే 13 వస్తుందని పెద్దలు చెప్పారు. మరి ఈ 13 అనేటువంటి సంఖ్య కీడుకు, వేదనకు, దుఃఖానికి, నష్టానికి, నాశనానికి సూచనగా కనిపిస్తుంది. 13 అనేటువంటి అనుభవము అంటే దేవుడు దూరమైన అనుభవం, దేవుడు మాట్లాడడం మానేసినటువంటి పరిస్థితి. ఈ భూమి మీద అత్యంత బాధాకరమైంది, దుఃఖకరమైంది భక్తుడికి ఏంటయ్యా అంటే దేవుడు వదిలిన స్థితి, దేవుడు మాట్లాడడం మానేసినటువంటి పరిస్థితి. దైవజనులు ఓఫీరయ్య గారు రాసినటువంటి పాటలలో ఒక పాట కనికరమయ హృదయుడా అనే పాటలో అయ్యగారు వ్యక్తపరిచారు. ఓపగా జాలుదు నే శ్రమకైనా, సైపగలేనిల నీ మౌనమో యేసువా. ఏ శ్రమ పెట్టినా సరే కాస్త ఓపుగా భరిస్తానయ్యా, కానీ నీ మౌనాన్ని మాత్రం నేను భరించలేను. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటూ భార్యకి కోపం వచ్చిందనుకోండి, లేదా భర్తకు కోపం వచ్చినా
సాధారణంగా జరిగేటువంటి యుద్ధం ఏంటంటే మౌన యుద్ధం. కొట్టడు తిట్టడు, ఏమీ లేదు. ఓ దెబ్బ కొట్టేసినా బాగుండు అనిపిస్తుంది మాట్లాడడం మానేస్తే. అది చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. నిజంగా భార్యాభర్తల మధ్యలో ప్రేమ అన్యోన్యత ఉన్నప్పుడు జస్ట్ మాట్లాడడం మానేసిందంటే చాలు, మరి ఆ గుండె ఇద్దరికి కూడా ఫస్ట్లో కాస్త పట్టింపున్నాడు. ఇలాంటి దాంతో మాట్లాడకూడదని ఈడనుకుంటాడు, అలాంటి వాడితో మాట్లాడదు ఆవిడనుకుంటుంది. కానీ వాళ్ళు అతనే మాట్లాడేద్ది నేను మాట్లాడేద్దాను ఇద్దరికిద్దరు కూడా అనుకుంటారు. కానీ ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ ఏంటంటే ఈగో హర్ట్ అవుతుంది. మళ్ళీని ముందే మనం మాట్లాడేసామంటే లోకు అయిపోతామని చెప్పి ఏదో ఒక కారణంతో మాటలు లేకుండానే ఏండ్లు గడిచిపోయిన భార్య భర్తలు ఉంటారు. ఏదైనా చెప్పాలనుకోండి పిల్లలకి చెప్తాడు, సాయంత్రం లేట్ అవుతుంది అంటే భార్య కనబడేలాగా. అంటే ఆయనకి ఏమైనా పెట్టాలనుకుందనుకోండి ఇంట్లోనే ఉంటారు, కలిసి ఒకటే కాపురం, వేరే కాపురం ఏమీ లేదు, అమ్మగారింటికి వెళ్ళిపోదు, అలాగని మాట్లాడు. ఇంక ఇది ఎలా ఉంటుందంటే మామూలు బాధ కాదు ఇది. ఏం మాట్లాడాలనుకున్నా గోళ్ళతో మాట్లాడతారు, లేకపోతే ఏదేదో విషయం తెలిసేలాగా, కానీ మాట్లాడు, మనసు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగా అనేక సంవత్సరాలు కూడా మాట్లాడుకోవడం మానేసినటువంటి భార్య భర్తలు ఉంటారు. అది మంచి మాదిరి అని నేను చెప్పట్లేదు. ఆ ఇంట్లో అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి నెమ్మది సమాధానం అనేది ఉండదు. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అబ్రహాం విషయంలో దేవుని యొక్క స్వరం పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడడం మానేసి ఎంతకాలం అయ్యింది? దేవుని స్పర్శ దేవుని సన్నిధి అనుభవించి ఎన్ని దినాలు అవుతుంది అని ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయానికి మనం వచ్చాం. కొంతమందికి ఏమీ స్పృహ లేదు, అసలు బాధ లేదు, గాయం లేదు, దేవుడు మాట్లాడడం మానేశాడు అనేటువంటి వేదన లేదు. ఎందుకనంటే దేవుని మాటతో బ్రతకాలనేటువంటి ఆలోచనే పోగొట్టుకున్నందుచేత, దేవుని మాట వినాలి అనేటువంటి ఆలోచన కానీ, దేవుని మాట చొప్పున నడవాలనేటువంటి ధ్యాస కానీ, దేవునితో వ్యక్తిగత సహవాసం కానీ లేనివానికి నేను చెప్పే ఈ మాటలు వేరే అన్య భాషల్లాగా వినబడతాయి. ఇదేదో లాటిన్ గ్రీకు భాషలాగా అనిపిస్తుంది. దేవుని మాట విని ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించేటువంటి భక్తునికి మాత్రం నేను చెప్పే భాష అర్థమవుతుంది. దైవజనులు యేసన్న గారు ఒక పాటలో ఆయన వ్యక్తీకరిస్తారు, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయను. ఆ పాట చాలామంది పాడుకుంటారు, కానీ దేవుడు మాట్లాడే అనుభవం కానీ, దేవునితో సహవాసం చేసేటువంటి భాగ్యం కానీ చాలామందికి ఉండదు. ఇది చాలా దుఃఖకరమైన బాధాకరమైనటువంటి విషయం. దేవుని మాట లేదు, దేవుని యొక్క స్పర్శ లేదు. ఇంకా అంతకంటే ఇంకా దౌర్భాగ్యమైన బ్రతికే ఉందండి. దైవజనులు ఒఫిరయ్య గారు రాసినటువంటి పాటలో నా పూర్వస్థితి నాకు కలిగించరావా అనే పాటలో ఆయన అంటారు, నీ సకలైశ్వర్యములకు మించినట్టి నీ సన్నిధానము నాకియ్యరావా. సకల ఐశ్వర్యములకు మించినటువంటిది ఏంటంటే దేవుని సన్నిధానం. ఈ రోజున చాలామంది దేవుని పిల్లల యొక్క బ్రతుకులలో దైవ సాన్నిధ్యపు అనుభవాన్ని పోగొట్టుకున్నటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ నాకేంటి పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను, నాకే విధమైనటువంటి బాధ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని ఎవరికి వారే సాటిస్ఫై అయిపోతూ ఉన్నారు.
కానీ దేవుడు చెబుతున్నాడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు ఈ మాట అంటున్నాడు, నాకేమీ కొదువ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరనై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచు. నాకేం కొదువ లేదండి, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది అంటే దానికి పూర్తి భిన్నంగా ఉంది. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేసిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములు, దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏండి, నీవు ఎచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. కానీ పైకి మాత్రం నేను బాగానే ఉన్నాను. ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ఆ పలకరింపులు ఎలా ఉంటాయంటే, బాగున్నావు అంటే బాగున్నాను. ఏం బాగున్నావు అంటే బ్యాంక్ బ్యాలెన్సులు బాగున్నాయి. ఏం బాగున్నాయంటే ఒంట్లో ఆరోగ్యం బాగుంది. ఒంట్లో ఆరోగ్యం బాగుంటే బాగున్నట్టు కాదండి, శరీరంలో ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నువ్వు అనుభవించావా? అన్య భాషలతో ప్రభుని ఆరాధించే అనుభవం వచ్చిందా? ఈ పలకరింపులు, ఈ అనుభవాలు మనకు రావాలి. అప్పుడే మనం ఏదో కాస్తంత ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. ఎంతసేపు శరీరంలో బాగుంటేనే బాగున్నట్టు, శరీరంలో కొంచెం ఇబ్బంది వస్తే బాగులేనట్టు అండి. శరీరం అంతా నలిగిపోయినటువంటి పౌలు ఏమన్నాడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు అన్నాడు? దినదినము నూతనమవుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెబుతున్న మాట ఒకసారి దృష్టి పెట్టండి. చాలామంది దేవుని పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది. అంతరంగంలో వారు ఎంత దిగజారిపోయినా బాహ్యానికి మాత్రం బాగానే ఉన్నారు. 6 ప్యాకో ఏంటి, ఏ ప్యాక్లో కండలు చూసుకుని మురిసిపోతున్నారు. కానీ నీ దుస్థితిని నువ్వు చూడగలిగితే కన్నీరు గారుస్తావు, వేదన పడతావు. దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు అని చెప్పి, గ్రుడ్డివాడవు, దిగంబరివి అని దేవుడు చెబుతున్నాడు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవురా, నువ్వు చచ్చున్నావు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నీ అంతరంగ స్థితి ఏదో నువ్వు గ్రహించిన నాడు, నీ ఆంతర్యము దేవుని ముందు ఆవిష్కరించగలిగిన నాడు, నీ నిజస్థితిని చూసి నువ్వు కన్నీరు కార్చగలిగిన నాడు అసలు సిసలైన ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతరంగ జీవితంలో, ఆధ్యాత్మిక అనుభవాలలో నిజమైన ఉజ్జీవానికి నాంది ఏంటయ్యా అంటే కన్నీటి ప్రార్థనే. అసలు ఆ కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఆ కన్నీరుకి అండి ప్రారంభ గడి ఏంటో తెలుసా? నీ నిజస్థితిని నువ్వు చూసుకోగలిగిన నాడు. ఏదో పక్కోడు ఏడ్చేయడం నువ్వు ఏడవడమో, లేకపోతే టీవీలో సీరియల్ వచ్చి కొంతమందికి ఇదే ఏడుపు, ఎక్కెక్కి ఏడ్చేస్తుంటారు ఆ సీరియల్ని చూసుకొని. అది నటనే. నటన ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా మన కంటతడి పుట్టిస్తుంది. ఎదటివాడి నటనను చూసి నువ్వు ఏడవడం కాదు కావలసింది. స్తోత్రం చెప్పమ్మా ఒకసారి. అల్లవయ్యా, ఓవయ్యా, నేను పెద్ద అలిసిపోయినట్టు. ఏమి అలిసిపోయారండి? స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తండి. తర్వాత చూద్దాం హల్లెలూయా సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మన అంతరంగ స్థితిగతిని మనం చూసుకోవాలి. అప్పుడే ఏడుపు వస్తుంది. అప్పటి వరకు ఆనందంగా బాగున్నాను సార్, నేను నాకే హ్యాపీగా ఉన్నాను, నాకే చాలా సంతోషంగా ఉన్నాను, నాకే ఏమి నీకే అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నీ మొహం మీద ఏమంటుకుందో నీకు కనపడదు. నీ కళ్ళతో లోకమంతా చూస్తావు, కానీ నీ మొహం మీద ఉన్న మచ్చ నువ్వు చూసుకోలేవు. నీ మొహం మీద మచ్చ నువ్వు చూసుకోవాలంటే అర్థం కావాలి. అలాగే దేవుని వాక్యమును అర్థంలో నీ నిజస్థితిని నువ్వు చూసుకోగలిగిన నాడు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుస్తావు. అయ్యయ్యో నేను ఎంత దిగజారిపోయానా, దేవుని స్వరమే నాకు లేదా, అసలు దేవుడే నాతో మాట్లాడడం మానేశాడా. అబ్రహాం ఏమీ చాలా బలహీనమైన స్థితిలో ఉన్నవాడు కాదు. అబ్రహాము మామూలు విశ్వాసి కాదు. అబ్రహాము విశ్వాస యోధుడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెబుతుంది లేఖనం. దేవుని నమ్మినటువంటి నీతిమంతుడు, దేవునితో అడుగులేసినటువంటి అనుభవం కలిగిన వాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూసుకుంటూ అడుగులేసినటువంటి ఒక శ్రేష్టమైన భక్తుడు ఇప్పుడు తన జీవితంలో దేవుడు మాట్లాడలేని మౌన కాలం 13 సంవత్సరాలు. ఎందుకు దేవుడు మౌనం అయిపోయాడు? దేవుని మౌనము వెనకున్న దేవుని ఉద్దేశం ఏంటి? ఒకవేళ దేవుణ్ణి అడుగుదాం. అబ్రహాం వెళ్ళి దేవుణ్ణి అడిగితే, ఒకవేళ దేవా ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం మానేసావు? ఇప్పుడు అబ్రహాం అడిగాడో లేదో, ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా అబ్రహాముతో నువ్వు ఎందుకు మాట్లాడడం మానేసావు? అండి, అబ్రహాముతో ఎందుకు మాట్లాడడం మానేసావు అని అడిగితే మంచిదే. ఇంకోటి కూడా అడిగితే ఇంకా మంచిది. అదేంటో తెలుసా? నాతో ఎందుకు మాట్లాడడం మానేసావు? ముందు అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మాని, దర్శనమివ్వడం మాని 13 సంవత్సరాల కాలం అవాయిడ్ చేయడానికి గల మూల కారణము, ముఖ్య కారణము అబ్రహాము స్వచిత్తానికి, తన సొంత ఇష్టానికి పరుగులెత్తినందుకు. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో ఏర్పడిన ఒక భయంకర సంక్షోభ స్థితి. ఏంటా సంక్షోభం అంటే, తన భార్య చెప్పిన మాట విన్నాడు, హాగరును పెళ్ళాడాడు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అతడు పక్కన పెట్టాడు. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను హతలాకుతలం చేస్తున్న సమస్య ఇశ్రాయేలీలకు అరబ్బులకు మధ్యలో జరుగుతున్న యుద్ధాలు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ గొడవ మనకి ఏంటంటే అది అంత చిన్న విషయం కాదు. ఇజ్రాయేలు అరబ్బుల మధ్యలో పోరాటాలు జరిగితే ఇక్కడ మన పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే ఆయిల్ నిక్షేపాలన్నీ అక్కడే ఉన్నాయి. అరబ్బులకు ఇశ్రాయేలీలకు మధ్యలో రోజు హోరాహోరీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్ తీవ్రవాదులని, హిజ్బుల్లా తీవ్రవాదులని, మిలిటెంట్స్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకుని ఈ ఉగ్రవాదులందరూ ఇశ్రాయేలీలతో పోరాటం చేయడం, వీళ్ళకి మధ్యలో నిత్యము పోరాటాలు, యుద్ధాలు జరగడం, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, ఆయుష్ క్షీణత, భయంకరమైన సమస్యలు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అబ్రహాము తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం. ఈరోజు అరబ్బు ఇశ్రాయేలీల మధ్యలో వివాదానికి ఆదికాండం 16వ అధ్యాయమే కారణం. ఆదికాండం 16వ అధ్యాయంలో ఉన్న విషయమే కారణం. ఏం జరిగింది అంటే, అబ్రాము తన భార్య అయిన సారాయి మాట విన్నాడు, హాగరును పెళ్ళాడాడు, ఇష్మాయేలు పుట్టాడు. ఆ ఇష్మాయేలు ద్వారా వచ్చిన ఇష్మాయేలీలందరూ, అరబ్బులందరూ ఈరోజు ఇశ్రాయేలీలతో పోరాటం చేస్తూనే ఉన్నారు. దాయాది పోరులు ప్రారంభమయ్యాయి. వీటన్నిటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ 16వ అధ్యాయంలో 13వ సంఖ్య నాశనము, నష్టము, యుద్ధము, బాధ ఈవిల్ స్పిరిట్స్ అన్నిటికీ మూల కారణం ఒకటే. దేవుని యొద్ద విచారణ చేయకుండా తన భార్య చెప్పిందని, తనకు నచ్చిందని ముందుకు వెళ్ళాడు.
ఉట్టినే సారమ్మ మీద తోసేయవలసిన అవసరం లేదు. సారమ్మదేం తప్పేం కాదు. సారమ్మ సలహా ఇచ్చింది. భార్య బాధ్యత ఏంటంటే మంచిదో చెడ్డదో ఒక సలహా ఇస్తుంది. పురుషుడు ప్రతిదాన్ని వినకూడదు. స్త్రీలు కాసేపు చెవులు మూసుకోండి, పర్వాలేదు. ఆడవాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు కొన్ని సలహాలు మనకు చాలా ప్రయోజనకరమైన సలహాలు ఇస్తారు. అదే నోటితో మొత్తం కొంప కూల్చేసి సలహాలు కూడా ఇస్తారు. ఏంటి సలహా ఇచ్చిన వాళ్ళు తప్పు కాదు. ఒక దేశంలో రాజు ఉంటాడు, రాజుగారికి ఒక మంత్రి ఉంటాడు. అలాగే ప్రతి కుటుంబానికి పురుషుడు రాజు అయితే ప్రతి కుటుంబంలో స్త్రీ రాణి. రాణి మాత్రమే కాదు, ఆమె మంత్రి కూడా. సలహాలు ఇచ్చేటప్పుడు ఆమె మంత్రి. రాజుగారు మంత్రి గారు సలహాలు తీసుకోవాలి, కానీ మంత్రి గారి సలహాలు 100% పాటించకూడదు. పాటించే కొంప కొల్లేరైపోద్ది. ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన శక్తి, ఆడవారికి ఉన్నటువంటి ఓపిక చాలా గొప్పవి. ఆడవాళ్ళకు ఉండేటువంటి ఓపిక ఇంత అంతా కాదు, కానీ కొన్ని విషయాలలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు అప్పటికప్పుడు ఆ టెంపరీగా ఉండే దానికోసమే ఆలోచిస్తారు. ఇది సారమ్మ గారు కూడా చేసింది. సమస్యను పరిష్కరించడానికి దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది, సారమ్మ దగ్గర మరొక ఆలోచన ఉంది. రాజుగారు ఏం చేయాలి? మంత్రి గారు ఇచ్చిన ఆలోచన పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. అసలు అబ్రహాముదా తప్పు, సారమ్మదా అంటే అది 100% అబ్రహాముదే తప్పు కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి భార్య మీద తోసేయొద్దు. మా ఆవిడ చెప్పింది కాబట్టి నేను చేశానండి. మీ ఆవిడ చేతిలో కీలుబొమ్మవా నువ్వేమన్నా? ప్రతిదానికి మా ఆవిడ చెప్పాలి. స్త్రీల సలహా తీసుకోండి, కానీ దేవుని మాటకే లోబడి ఉండండి. అప్పుడే నువ్వు రాజు అవుతావు, లేకపోతే నువ్వు తోలుబొమ్మ అవుతావు. ప్రతి పురుషుడు ఇంటిని నడిపించేవాడై ఉండాలి, నాయకుడై ఉండాలి, ఇంటిని ఏలేవాడై ఉండాలి. స్త్రీలు పురుషునికి లోబడుతూ తన భర్తకు అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వాలే తప్ప పూర్తిగా భర్తను కంట్రోల్ చేయాలని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలాగ అనుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బస్సు నడపవలసిన డ్రైవర్ వెనకాల పెట్టి బస్సులో ప్రయాణికుడు బండి నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ బస్సుకన్నీ యాక్సిడెంట్లే, ఆ బస్సు అన్నీ ప్రమాదాలమయమే. ప్రతి పురుషుడు కూడా ఒక ఇంటిని నడిపించే ఒక డ్రైవర్, ప్రతి పురుషుడు ఒక దేశాన్ని ఏలే రాజు లాంటి గృహ యజమానుడు ఒక నిర్ణయం చేయాలనుకున్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు భార్య ఇచ్చిన సలహా తీసుకోవాలి, కానీ 100% ఆ సలహాని ఇంప్లిమెంట్ చేయడానికి చూడకూడదు. దేవుని పాదాల దగ్గరికి ఆ సలహా పట్టుకుని వెళ్ళాలి. ఆది కాలంలో ఆదాము అవ్వల దగ్గర నుంచి ఇప్పుడు వరకు వస్తున్న కథ అంతా అదే. ఏమయ్యా ప్రార్థనకి రాలేదు, పనులకు వెళ్ళామంటే మా ఆవిడ చెప్పిందండి, రేపు వారంలో సువార్త ఉంది కదా, సువార్తకు డబ్బులు ఎలాగా కావాలి కదా, నువ్వు ఇప్పుడు మీటింగ్కి వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళిపోయి నువ్వు అలాగెళ్ళిపోయి అంటే నేను ఇలాగెళ్ళిపోయాను. నువ్వు తోలుబొమ్మ అనుకుంటున్నావా? నువ్వు ఇంటికి రాజువయ్యా, మర్చిపోకు. నీ పదవి ఏంటో నువ్వు మర్చిపోయావు. పురాణాల్లో ఒక ఆయన ఉంటాడు, అతని బలం ఏంటో అతనికి తెలియదంట. పక్కోడు వచ్చి అతని బలం చెప్తే అప్పుడు లెగుతుంది మనోడికి మీటరు. అప్పటి వరకు మీటర్ డౌన్ అయిపోయి ఉంటుంది అన్నమాట. నువ్వు ఎంత అని అప్పటి వరకు గుర్తురాదు. ప్రతి పురుషుడు కూడా నేను చెప్తున్నాను, నీవు నీ ఇంటికి రాజువి. ఈ రాజుగారు మహారాజు విశ్వరాజు అయిన యేసురాజుతో సంప్రదించాలి ప్రతి విషయం. స్త్రీలు చెప్పిన మాట ప్రతిదీ కొట్టేయమని నేను చెప్పలేదు, జాగ్రత్తగా ఆచితూచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ మహిళా సంఘాలన్నీ లేచి నా మీద యుద్ధానికి వస్తాయి. అందుకే నేను ఆచితూచి చెబుతున్నాను, స్త్రీలు చెప్పింది ప్రతిదీ ఫూలిష్నెస్ కాదు. ఏ సారమ్మ అయితే సలహా ఇచ్చిందో, అబ్రహాం కొంప ముంచిందో, ఆమె రెమెడీ కూడా చెప్పింది. మళ్ళీని చెప్పిందా లేదా? దానికి పరిష్కారం చెప్పింది ఆమె. ఏంటా పరిష్కారము? హాగరును
దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ముందు వెళ్తే ఎంత బాగుండండి బాబు. చాలాసార్లు చెప్తుంటారు కదా పెద్దలు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడంట. ఆకులు పట్టుకోవడం ఏంటనేది నాకు చాలా కాలం తెలియదు. ఏజెన్సీలకి తెలిసింది. ఏజెన్సీలో పొయ్యి మీద కొండ దింపాలంటే అడ్డాకులతో పట్టుకుని దింపుతారు. గుడ్డ కాదు వాళ్ళు వాడేది, అడ్డాకులు వాడతారు. ఆ అడ్డాకులు పట్టుకుని ఆకులతో ఇలా పట్టుకుని దింపుతారనమాట. ఎవడో వేడివేడి పాత్ర దింపడానికి దింపేసి చేతులు కాలిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకుంటున్నాడట. సుఖమే ఉంది సార్. చేతులు కాలేక ఆకులు పట్టుకునే కాదు, ఆకులు పట్టుకోవాలి చేతులు కాలకముందే. ఇప్పుడు చేతులు కాలు చేసుకున్నాడు, జీవితం నాశనం అయిపోయింది. ఓ పెద్ద వివాదానికి తెరదీశాడు. ఇప్పుడు వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడు, ఆవిడ మాట విన్నావు కదా, సరేలే ఎప్పుడు కూడా ఆవిడ మాట వినన్నాడు దేవుడు. ఆవిడ మాట వినేసాడు. ఇంకా దెబ్బతో దెబ్బ దేవుడు మాట్లాడడం మానేశాడు. 86 ఏండ్ల వయసులో దేవుడు నీ భార్య మాట వినలే అని అక్కడ ఆపినటువంటి మాట 99వ సంవత్సరం వచ్చే వరకు మరలా దేవుడు పెదవిప్పలేదు. కారణం దైవ చిత్తాన్ని నిర్లక్ష్యం చేసి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళడం. పైగా ఏదోటి పెట్టాము. పైగా అబ్రహాముకు కూడా కాస్త ఇష్టమే ఉంది. ఎందుకంటే ఈ హాగర్ అనేటువంటి ఆమె అబ్రహాం ఇంట్లో దాసిగా ఉంటుంది. ఎప్పటి నుంచో అబ్రహాం గారు హాగర్ను చూస్తూనే ఉన్నాడు, ఇంట్లో పని మనిషిగా చూస్తూనే ఉన్నాడు. ఈ దరిద్రం ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా? మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు కొన్ని దరిద్రాలు మనకి ఎలాగ అంటుకుంటాయంటే, మనం చేయవలసింది చేయకుండా ఎక్స్ట్రాలు చేసినప్పుడే. దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఈ స్థలాన్ని నీకు నీ పిల్లలకు స్వాస్యంగా ఇస్తానని ఆ కనానులో అతడు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు మాట్లాడాడు. కొన్ని దరిద్రాలు అంటుకోవడానికి కారణాలు చెప్తున్నాను వినండి. దరిద్రం అన్నారు ఏంటి సార్ అంటే, నేను అన్నమాట మీరు కూడా ఒప్పుకుంటారు, ఒప్పుకొని తీరవలసిందే. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న అంటే కనాను దేశానికి వచ్చిన తర్వాత డిక్లేర్ అయిపోయింది. ఏం డిక్లేర్ చేశాడు దేవుడు? ఈ స్థలం నీకు ఇస్తాను, ఇక్కడే నీకు ఇస్తాను అన్నప్పుడు అక్కడే ఉండాలి. 10వ వచనం చదవండి. 12వ అధ్యాయం 10వ వచనం. కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ప్రభువా నీవు నాకు ఇస్తానన్న దేశంలో కరువు వచ్చిందయ్యా, నీవు నాకు ఇస్తానన్న దేశంలో ఈ నష్టం నాకు ఏర్పడిందయ్యా. బాబు కూర్చోండి. నేను వెళ్ళవా? త్వరగా వెళ్ళండి అమ్మా. సండే స్కూల్ పిల్లలట వెళ్ళండి. నిశ్శబ్దంగా మీరు బయటికి వెళ్ళిపోతే ఇటు ఎగ్జామ్ ఆ పిల్లలకి ఈరోజు బాబోయ్. బెస్ట్ ఆఫ్ లక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తమంటే మా అక్క ఎత్తలేదు, అక్క ఎత్తక స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్య మధ్యలో ఈ చేతులు ఎత్తడం ఎందుకనంటే తిమ్మిర్లు ఎక్కకుండా ఉంటాయని. ఇది ఒక ఎక్సర్సైజ్. ఇస్లామిక్ ప్రేయర్ ఉంటుంది చూడండి, కాస్త ఒంగోమని నిలబడమని, మధ్యలో మళ్ళీ ఇలా అంటారు. అన్నవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మధ్య మధ్యలో చేతులు ఎత్తడం కూడా మంచిదే. అలా కొయ్యి బలిపోయినాయి అనుకోండి, లేనిపోయిన ఇబ్బంది. తర్వాత మమ్మీలాగా అయిపోతారు. ఇలాగా మీరు మమ్మీలాగా అయిపోకుండా. మమ్మీ అంటే ఏంటి? ఇంట్లో మమ్మీ మమ్మీ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో డమ్మీ పేరు. మమ్మీ అనేది ఏంటంటే శవం. అమ్మ
అనే మాటలో ఎంత కమ్మగా ఉంటుందండి ఆ మాట. అమ్మ అనే పదమే కమ్మనైన పదం. కానీ మరి ఎక్కడి నుంచి తగిలించుకున్నారో తెలీదు. మమ్మీ డమ్మీ, మమ్మీ డమ్మీ. మమ్మీ అంటే నాకు అదే గుర్తొస్తుంది. ఈజిప్ట్లో చచ్చిపోయిన శవాల్ని మమ్మిఫికేషన్ చేస్తారు. శవానికి గుడ్డలు చుట్టేసి. చూసారు ఎప్పుడైనా మమ్మీల్ని? చూసారా? ఎప్పుడు చూశారు? నేను చూశాను. మమ్మీ హైదరాబాద్లో ఉంది. స్తోత్రం. అలా మమ్మీల్లా కాకుండా చెయ్యి పైకి ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా స్తోత్రం. ఇప్పుడు ఎంత బాగా ఎక్కారు చూడండి. ఎత్తకపోతే మళ్ళీ మమ్మీ అంటాడేమో. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీకు ఈ దేశం ఇస్తానని చెప్పినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, ఈ దేశాన్ని నాకు ఇస్తానని చెప్పావు కదా, మరి ఈ దేశంలో నేను ఉండనప్పుడు ఈ కరువు వచ్చింది. ఈ కరువులో కూడా నన్ను పోషించు నాయన అంటే దేవుడు పోషించడా? అతి చేయడం వల్ల వచ్చిన అనర్థాలన్నమాట. ఉండవలసిన చోట ఉండకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో నష్టం వచ్చింది. తన భార్య అనే చెప్పుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఐగుప్తు రాజు సారాన్ని పెళ్లి చేసుకుందామని చూశాడు. కానీ దేవుడు కనికరించి ఐగుప్తుల నుంచి విడిపించారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే ఈ సారమ్మ గారు చాలా అందంగా ఉన్నారని రాజు దగ్గర పొగిడారట. 13వ వచనం చదవండి. నీ వల్ల నాకు మేలు కలిగినట్టు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమన్నా. 14 అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. భార్యను కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. రాజుగారండి, ఒక అమ్మాయి వచ్చిందండి, ఎంత అందంగా ఉందండి బాబు. మరి అమ్మాయి మరి ఏంటి? అప్పుడు అమ్మాయా? అప్పటికి ఎలా లేదన్నా ఆవిడకి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. అబ్రహాముకి 75 సంవత్సరాలంటే అందులో 10 ఏళ్ళు తక్కువ. ఇప్పుడు ఎంత ఉంటాయి? ఏమికి 65 సంవత్సరాలు అమ్మాయి అంట. సౌందర్యవతట, సుందరవతట. నిజంగా అలాగే ఉందేమో మరి. ఈ పొగడ్తలన్నిటికీ రాజుగారు రాణిని వదిలేసాడు, అన్నీ వదిలేసి ఈమెను పెళ్లి చేసుకుందామని ఈమెను తీసుకొచ్చేసాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఏం చేశాడంటే మహా వేదన చేత బాధించెను. ఫరో ఇంటి వారు అందరికీ రౌండ్ వేసాడు దేవుడు. బెల్ట్ ఇచ్చుకుని బాధేస్తారు చూడండి పోలీసు వాళ్ళు, అలా కొడేస్తాడు దేవుడు. ఏమవుతుందో తెలియట్లేదు. ఏంటి కష్టాలన్నిటికీ కారణం అని అనుకుంటే అండి, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈమె వల్లే నాకు ఈ బాధ అంతా వచ్చిందని మళ్ళీ తిరిగి అప్పగించేసాడు. అప్పగించేసినోడు అప్పగించవచ్చా అంటే పంపించేసేటప్పుడు, ఒరే బాబు నీ భార్యను తీసుకుని వెళ్ళిపోరా నాయన, ఎందుకు వచ్చిన గొడవ, మా దేశానికి వచ్చినాడు వచ్చినట్టు పో నాయన అని చెప్పేసి పంపించడం మానేసి కూడా ఏం చేశారంటే కొంతమంది దాసిని కూడా పంపించాడు. నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు, ఈమె నీ సహోదరిని చెప్పితివి అని చెప్పి ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను అండి. 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై అతని జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆ పంపివేసిన క్రమంలోనే ఎవరు తగులుకున్నారు అక్కడ? ఈ హాగరు అనేటువంటి ఐగుప్తీరాలు అతనికి ఆయన ఇంట్లో పని మనిషిగా దాసిగా వచ్చిందన్నమాట. ఇతను వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాడు అంటే సిరియా నుంచి వచ్చాడు. పద్దనరాము నుంచి వచ్చి కనాన్లో అడుగుపెట్టాడు. ఐగుప్తీరాలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈయన ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తురాలైన హాగరు కూడా వచ్చింది అండి. అసలు ఈ శని అనేది ఎందుకు తగులుకుందరా ఆయన అంటే అసలు అక్కడికి వెళ్ళడం వల్ల తగులుకుంది. అక్కడికి ఎందుకు వెళ్ళాడురా బాబు అంటే కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు కనాన్లో ఉన్న వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారా? లేదు. చాలాసార్లు ఓవరాక్షన్ చేస్తుంటాం. చిన్న కష్టం రాగానే
వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఇంక ఈ అప్పులు తీరాలంటే, కష్టాలు తీరాలంటే కువైట్ వెళ్ళిపోవాలి. ఈ అప్పులు తీరాలంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఈ అప్పులు తీరాలంటే మనం వేరే చోటకి బట్టీల దగ్గరికి వెళ్ళిపోవాలి. అమ్మ, నీకులాంటి అప్పులు, నీకులాంటి కరువు ఊళ్ళో వాళ్ళు ఇంకెవరికి లేవా? ఎందుకు లేవు సార్? అందరికీ ఉన్నాయి అప్పులు, అందరికీ ఉన్నాయి బాధలు. కానీ అందరూ ఎందుకు పోలేదు అంటే ఉన్న స్థలంలో నిలదొక్కున్నారు, ఏదోలాగా ముందుకు నెట్టుకుని వెళ్ళారు. కొంతమందికి వెంటనే ఏదన్నా సమస్య రాగానే దాన్ని వెంటనే పరిష్కారం చేసేయాలి. ఎలా పరిష్కారం చేయాలంటే నీ సొంత మేధస్సుతో, నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానంతో సమస్యను పరిష్కారం చేయాలనుకున్న ప్రతిసారి అది ఇంకా మరింత జటిలమైన సమస్యగా మారిపోద్ది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర మోకరించడం. దేవునికి స్తోత్రం. ఈ ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్య పాదాలు మాత్రమే. యేసయ్య పాదాల దగ్గర పరిష్కారము కాని సమస్య అంటూ లేనే లేదు. నువ్వు ఎలాంటి సమస్యతో రా, నువ్వు ఎలాంటి పరిస్థితిని ఆయన దగ్గర తీసుకునిరా, 100% పరిష్కారం దొరికేటువంటి చోటు యేసయ్య పాదాలు. దేవునికి స్తోత్రం. పారిపోతే సెటిల్ అయిపోద్ది, హైదరాబాద్ వెళ్ళిపోతే బాగుంటుంది, దుబాయ్ వెళ్ళిపోతే బాగుంటుంది అని తీరా దుబాయ్ వెళ్తావు. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, దుబాయ్ అని పరిగెత్తుకుని వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వెల్డర్ గానో డ్రైవర్ గానో అదో ఇదో అంత అన్నాడు ఎంత అన్నాడంట గంగరాజు. తీరా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఊరవతలకు తీసుకెళ్ళాడంట. చుట్టూ ఒక చెట్టు లేదు, ఒక పిట్ట మనిషి లేడంట. చుట్టూ ఎడారంట, మధ్యలో షెడ్ ఉంటే షెడ్లో పడేసాడంట. భయంకరమైన ఎండంట, గాడిదలకి పాలు తీయడం, గొర్రెలను మేపడం ఏండి, అక్కడే ఏడాలంట. గడ్డి ఎప్పుడు వస్తుంది, నీళ్లు కూడా కొలతగా నీళ్ళు, స్నానానికి నీళ్ళు తాగడానికి మాత్రమే ఉంటాయంట. ఆడి బాధ ఏంటో తెలుసా? రెండో మనిషి లేడు, పెట్ట మనిషి లేడు. అంత అన్నాడు ఎంత అన్నాడు, తీసుకొచ్చి ఇక్కడేమో అడవిలో పాడేసాడు. ఎడారిలో పాడేసాడు, అడవి కూడా కాదు అది. అలాగా వేషాలు లాగేసుకుని, పాస్పోర్ట్లు లాగేసుకుని జైలు గదుల్లో శిక్ష అనుభవించే వాళ్ళు లేరా? ఎందుకు సార్? సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకుంటారు. నీవు ఉన్న చోటునే దేవుడు నీకు ఒక దారం తెరుస్తాడు. నువ్వు ఉన్న చోటనే దేవుడు నిన్ను లేవనెత్తగలిగినటువంటి వాడు. నువ్వు ఏ సమస్యతో వచ్చినా సరే ఆ సమస్యకు పరిష్కారం 100% యేసయ్య దగ్గర దొరుకుతుంది. నీ జ్ఞానంతో సాల్వ్ చేసుకుందాం అని చూడకు. కరువు వచ్చింది, దాని నుంచి సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఐగుప్తుకి వెళ్తే హాగర్ దొరికింది. ఇప్పుడు పిల్లలు లేరు అని సమస్యను సాల్వ్ చేసుకుందాం అనుకుంటే హాగర్ను పెళ్లి చేసుకుంటే ఇష్మాయేలు ద్వారా అరబ్బులందరూ వచ్చారు. ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. నీ ఆలోచనతో నీ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకుందామని కొంతమంది అతి తెలివి దేవుణ్ణి సంప్రదించరు, కాస్త జ్ఞానం కలిగినటువంటి దైవజనుల్ని సంప్రదించరు. ప్రతిదాన్ని వాళ్ళ యాంగిల్లో వాళ్ళే డీల్ చేసేయాలి. డీల్ చేసి తగలెట్టేసిన తర్వాత మొత్తం అంతా అప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తాం ప్రార్థన? తగలెట్టుకోవాల్సిందంతా తగలెట్టేసిన తర్వాత ఇంకేం చేస్తాం బాబు? ఆ తగలెట్టక ముందు అగ్గిపెట్టి తీసే ముందన్న ఒకసారి ఆలోచన చేసుకుని ఏం చేస్తే బాగుంటుందని ఒక సలహా అడిగితే ఎంత బాగుంటుంది. కొంతమంది చెప్పకూడదు ఎవరికి, మనం సీక్రెట్ చేయాలి. పాస్టర్ గారు తెలిసిపోతే మళ్ళీ అందరికీ చెప్పేస్తాడు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారికి ఇదే పని. ఇంకా ఒక మైక్ పట్టుకుని అమ్మలారా అక్కలారా ఫలానా వాళ్ళ ఇంట్లో ఫలానా విషయం. కొంతమంది నాతో అంటారు, పాస్టర్ గారండి ఇది ఎవరికి చెప్పకండి. నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు ఇదే పనా? నీ సమస్యను తీసుకెళ్ళి అందరికీ బాబు చిన్నోడారా పెద్దోడారా ఇంక ఇదే పని, ఇంక ఇదే ప్రోగ్రాం, ఇంకా పొద్దున్నే సాయంకాలం వరకుని ఇంక వేరే పని వేరే పాటలు లేదు ఇంకా అండి. పిచ్చి ఆలోచనలు ఇవన్నీ. నాకు ఏదన్నా సమస్య వస్తే ముందు దేవుని పాదాల దగ్గర పెడతాను, తర్వాత అయ్యగారి దగ్గర పెడతాను. అయ్యగారు ఇది పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు
అంటే పెద్ద ఆయన సలహా ఇవ్వడానికి కొన్నిసార్లు లేట్ అవుతుంది, ఎందుకంటే ఆయనకున్న బిజీ అలాంటిది. ఆయన సలహా ఇచ్చే వరకు ఆగుతాను. సలహా ఇచ్చిన తర్వాత, దేవుడు సలహా ఇచ్చిన తర్వాత ఒక స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తాను. అప్పుడు నాకు సేఫ్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సొంత పెత్తనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సొంత పెత్తనం చేసిన ప్రతిసారి ఇదిగో ఇస్మాయిల్ పుట్టినట్టే ఉంటుంది అన్నమాట. ఎదురు చూస్తే ఇస్సాకు, తొందరపడితే ఇస్మాయిల్. ఆగితేనేమో ఆశీర్వాదం, తొందరపడితే అప్పు మిగులుతుంది, తర్వాత బొప్పు కడుతుంది. ఇప్పుడు తిప్పలు పడతా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనందరి జీవితాలలో పునరావృతం అవుతూనే ఉంది, మరలా రిపీట్ అవుతూనే ఉంది. ఏటది? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఎలాగన్నా పరిష్కారం చేసేయాలి. ఈ దెబ్బతో దెబ్బ మనం కానీ ఈ అప్పులన్నీ తీరిపోవాలంటే ఈ బెట్టింగ్ ఆడేసామంటే అందులో చాలా డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బుల నుంచి ఇలా కట్టేస్తాను, అలా కట్టేస్తాను అంటే ఆ బెట్టింగ్ కూడా ఏం చేస్తాడు, అవి ఇచ్చేటప్పుడు కూడా మొన్న ఒక ఆయన యూట్యూబ్లో చూశాను. అసలంట ఇలాంటి గేమింగ్లు కానీ ఏదన్నా అవతల నుంచి వచ్చే ఈజీ మనీ ఏదన్నా ఉందంటే ముందు ఆడు ఎరేస్తాడంట. ముందు ఎరేస్తే ఆ ఎర్రలో ఇడు పడతాడు. వచ్చేసింది కదా అనుకుంటే దబ్బను పోతుంది. పోయిన తర్వాత వదులుతాడా? జోదం అనేది ఎలాంటిది అని అంటే, తల్లి చచ్చిపోయిందంట, ఈ జోదం ఆడుతూ ఉన్నాడంట వీడు. ఏదో పేకాట ఆడుతుంటే పిలిచారంట, అమ్మ చచ్చిపోయిందంటే ఉండరా ఒక ఆట వేసేస్తాను, ఇప్పుడే చేయి తిరుగుతుంది, ఇప్పుడే ఒక ఆట వేసేస్తాను, ఇదే దారి నుంచి వస్తుంది కదా అమ్మ శవం, అప్పుడు కలుగుతానులే అన్నాడంట. అంత భయంకరమైంది. ఈ పిచ్చిలో చాలామంది కుర్రోళ్ళు పడుతున్నారు. మాట్లాడితే ఒకటే అంటారు, మనం బెట్టింగ్లు ఆడుతున్నాం. మన పాస్టర్ గారు అంటాడు కదా, ఇది చాలా మంచిదండి పాస్టర్ గారు. ఏంటది మంచిది? ఇందులో వచ్చే డబ్బులన్నీ కూడా నేను దేవుని పని కొరకు ఖర్చు పెడతాను. ఓ తిరుమలలోడా అంతెందుకు, ఎంత వస్తాయంటే అదేదో చెప్పాడు. ఏం చేయాలంటే గంటలు తరబడి అదేదో నొక్కుంటూ కూర్చోవాలి. అదేదో జూడో లూడో అన్నాడు. నాకేం తెలుసు అది? ఏటమ్మా లూడా అమ్మా, లూడా ఏదో మొత్తం దిక్కుమల్ల ఆట, మనకెందుకు తెలుసు అది? ఓ ఆడేద్దాం, ఎందుకు అవసరమే ఉంది? లేదండి డబ్బులు వచ్చేస్తాయి. ఎంత వచ్చింది అంటే 30 రూపాయలు వచ్చింది. 30 రూపాయల కోసం అంతా ఆ 30 నిమిషాలు ప్రార్థన చేసుకో, దేవుడే కార్యం చేస్తాడు, అవసరాన్ని ఆయనే తీరుస్తాడు. మనం చేయవలసింది మన స్వశక్తితో, మన జ్ఞానంతో పరిష్కారం చేద్దామని చూడకండి. దేవుని పాదాల మీద పడేయండి. ప్రతిదాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టండి, దేవునికి అప్పచెప్పండి. సమస్యకు ఆయనే పరిష్కారం చూపెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సాల్వ్ చేద్దాం అనుకుని ఐగుప్తుకి వెళ్ళావు. ఐగుప్తులేనేమో అమ్మగారు అంటుకుంది. ఇంకో సమస్యను సాల్వ్ చేద్దామని అమ్మగారికి తాళి కట్టాడు. ఇప్పుడు అమ్మగారేమో ఇస్మాయిల్గా అన్నది. ఇస్మాయిల్గా అంటే ఇస్మాయిల్ పెద్ద తలనొప్పి అయ్యాడు. ఇవన్నీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడడం మనిషి 13 ఏళ్ల పాటు తన జీవితంలో ఆనందం అనేది అడిగంటిపోయింది. ఈ రోజున చాలామంది దేవుడు మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారే కానీ ఎందుకు మాట్లాడడం లేదో నీకు అర్థమైందా? నీ సొంత పెత్తనం చేయడం వల్ల దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుని యొద్ద విచారణ చేయకపోవడం వల్ల దేవునికి కోపం వచ్చింది. నీతో పాటు ఉంటూ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీతో పాటు వస్తానని సెలవిచ్చిన దేవుడు నీతో ఉంటే నీ సమస్యను ఆయనతో చెప్పుకోకుండా, నీ ఆలోచన ఆయనతో పంచుకోకుండా నీ సొంత పెత్తనాలు చేసావు. ఆయనకు బాగా కోపం వచ్చింది. అందుకే ప్రభు మాట్లాడడం లేదు. ఈ దినాన్న ప్రతి ఒక్కరు కూడా మీ లోపాన్ని సవరించుకుని దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. ఇప్పుడు దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. అబ్రామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. దేవునికి స్తోత్రం. దేవుడికి కావలసింది దేవుడికి కావలసిందేంటి? నువ్వు నిందారహితుడుగా నడవడం. లోపాలతో కుంటి నడక నడవడం దేవునికి ఇష్టం లేదు. నీ లోపాలు సవరించుకుని బ్రతుకు మార్చుకోవడం దేవునికి ఇష్టం. ఈ రోజున దేవుని స్వరం విని ఎవరైతే తమ జీవితాన్ని సవరించుకుంటారో
వారితో దేవుడు మరలా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వారిని దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, మనం దేవునితో సమాధాన పడదాం. ఆదికాండం 17వ అధ్యాయంలోకి వద్దాం. మన జీవితాలు మరలా చిగురించడం ప్రారంభమవుతాయి. దేవుని స్వరము చేత మనం దీవించబడడం మొదలవుతుంది. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభమవుతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు సన్నిధానంలో మనం హృదయాలను కుమ్మరించుకుందాం.